హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటానండి. మీకు తెలుసు కదండి నాది టైలర్ షాప్ అని చెప్పేసి. అయితే మిషన్స్ కొంచెం ప్రాబ్లం ఇచ్చి వర్క్ అయితే సరిగా జరగట్లేదండి. రిపేర్ చేపిస్తూనే ఉన్నాను. అందు గురించి కొంచెం హై స్పీడ్ మిషన్ తీసుకోవాలని ఇక డిసైడ్ అయ్యి షాప్కి వెళ్ళి 4-5 షాపులు తిరిగానండి. జూకీ మిషన్ తీసుకుందామనే వెళ్ళాను షాప్కి. అయితే అది హెవీ కాస్ట్ అనిపించింది నాకు. 32,000 అని చెప్పారండి. ఇంకా అంత బడ్జెట్ ఎందుకు అన్నట్టుగా దాంట్లోనే కొంచెం తగ్గించుకొని జాక్ మిషన్ తీసుకున్నానండి నేనైతే. ఇది కూడా బాగుంది. స్పీడ్ అయితే మనకు ఎంత కావాలో అంత పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు కాబట్టి నేను కంట్రోల్ చేయగలను ఆ స్పీడ్ అన్నట్టుగా అనిపించి ఈ మిషన్ సెలెక్షన్ చేసుకున్నానండి. మిషన్ వర్కర్సే వచ్చారండి, అంటే మెకానిక్ ఆయనే వచ్చాడు డెమో చూపించడానికని. ఒకసారి చూడండి, ఆయన ఏం చెప్తాడనేది వినండి. మామూలు ప్లస్ బాక్స్ అయితే ఉందండి, ఆ బోర్డుకి అయితే ఇది సెట్ కాలేదు. కానీ మళ్ళీ ఆయన షాప్కి వెళ్ళి 3 పిన్ ప్లగ్ అనేది తెచ్చాడు. మిషన్తో పాటు 400 ml ఆయిల్ వాళ్ళే ఇచ్చారండి. అదైతే ఆయన మొత్తం దీంట్లోకే వేస్తున్నాడు. మనం డైలీ వేసే పని లేకుండా ఇదే ఆయిల్ 2 months 3 months వస్తుంది అంటండి. అందుకని 400 ml వేసేస్తున్నాడు ఆయిల్. కింద నుంచి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఏమైనా డబ్బా గిబ్బా పెట్టుకుంటే అంతా వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని కొత్త రీఫైల్ కొత్త ఆయిల్ వేసుకోవాలి. పాతది ఈ మిషన్ యూజ్ చేయండి. ఇక ఎల్లో కలర్ అయిపోతుంది, అప్పుడు చేంజ్ చేసుకోండి. చూడండి, ఇది ఉంది కదా, హై వర్క్ వస్తుంది. ఇంతే ఉండాలి. ఇది కొంచెం తగ్గినా కూడా ఎక్స్ట్రా ఉంటే వేసుకోవాలి. ఏం లేదు, కొంచెం తగ్గితే వేసుకోమంటారా? దీనిలో పోసుకోండి అక్క. ఇప్పుడు కొత్తది వేస్తారు కదా, ఏమైనా తగ్గింటే కన్నా తీసుకుంటాను. ఇది ఉన్నినాక ఏమన్నా ఇది రాడు ఉన్నేనా? ఏమన్నా అడ్డం అవుతుందన్నా? దారం వేస్తారే అప్పుడు కొంచెం అడ్డం అవుతుంది అక్క. ఇది మరి అది ఏంటికి ఇచ్చింటారు మాకు? ఫాస్ట్గా మీరు చేస్తుంటారు కదా పని, ఫింగర్ పోతుందని. అవును, మోటార్ ఉంది కదా, అలవాటు ఉంది కదా. మోటారేనా అవన్నీ? తీసేస్తాలే, ఇది తీసేయండి. ఆయన అయితే ఆయిల్ వేసి దారం ఎలా ఎక్కించాలా అన్నది చూపించి వెళ్ళారండి. కొంచెం స్టిచ్చింగ్ చేసి ఆయన వెళ్ళాక నేనంతా మళ్ళీ మిషన్ తుడుచుకొనేసి మామూలు మన ప్రాసెస్ ఉంటుంది కదండి పూజ చేయడం అంతా. నేనైతే మిషన్కి పూజ చేస్తున్నాను ఇప్పుడు. స్క్రూ డ్రైవర్లు వాళ్ళే ఇచ్చారండి 3. అవి కంపెనీవి అని చెప్పి 3 స్క్రూ డ్రైవర్లు, సూదిలు వచ్చేసి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఇక ఏమీ ఫ్రీ ఏమి ఇవ్వలేదండి, అవి మాత్రమే ఇచ్చారు. ఆయిల్, స్క్రూ డ్రైవర్లు, సూదులు, ఈ 3 ఇచ్చారండి. దానికి గుర్రం అడిగితే ఏమో మీరు సపరేట్ తీసుకోవాలండి అది అన్నారు. అందు గురించి ఇంక ఇంతే పెట్టాం కదండి. అది ఏం పెద్ద కాస్ట్ కూడా కాదు, 100 లోపల వచ్చేస్తుంది కాబట్టి సింగిల్ పాదం వస్తుంది కదా, అది తీసుకోవాలన్నట్టు. మామూలు మిషన్కి దారం ఎక్కించినంత ఈజీగా ఇది ఎక్కియలేమండి. ప్రాసెస్ అయితే కొంచెం చాలా పెద్దగానే ఉంటుంది. అయితే దారం ఎందుకు అంత లాస్ట్లో వేసేటట్టుగా పెట్టినారు అనుకున్నాను. కాకపోతే స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే మాత్రము అది లాంగ్ నుంచే దారం వస్తేనే స్పీడ్ కంట్రోల్ అవుతుంది కదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అందు గురించి అంత లాస్ట్లో పెట్టాడు దారం పెట్టుకోవడానికి అనేసి. ఇది దారం చుట్టడం కానీ మళ్ళా నీడిల్లో దారం ఎక్కియడం కానీ మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఇప్పటికైతే ఊరికే సింపుల్గా చూపిస్తాను. చూడండి, పూజ అంతా చేయడం అయిపోయింది. ఈ కవర్ తీసి కొంచెం మీకు దారం చుట్టేదైతే చూపిస్తానండి. ఇక నాకి కొత్తనేనండి ఇది. కాకపోతే జిగ్జాగ్ చేస్తాం కదా మిషన్,
ఆ మిషన్లో ఉండేది మామూలు పెద్ద మిషన్లో ఉండేవి కొంచెం ప్రాసెస్ అయితే కలుస్తుందండి. రఫ్ చేసే దగ్గర కానీ జిగ్జాగ్ మిషన్లో అడ్జస్ట్మెంట్లు ఎట్లా చేసుకుంటామో అట్లా ఉందండి ఇందులో కొంచెము. కాబట్టి నాకైతే ఈజీనే అనిపించింది. కొంచెం అలవాటు కావాలండి, 1-2 సార్లు అలవాటు అయితే ప్రాసెస్ ఏమో అంత ఈజీగానే ఉంటుంది. ఈ దారం ఎక్కించేదే ఉందండి, సుమారుగా ఒక 6-7 చోట్ల ఎక్కి పడుతుంది దారము. ప్రతి చోట 2 పాయింట్లు ఇచ్చాడు దారం ఎక్కించుకోవడానికి. నేనైతే ఇందులో ఒకటే ఎక్కిస్తున్నాను, కానీ స్టిచ్చింగ్ ఎలా వస్తుందో చూసి అది సరిగా రాలేదంటే మళ్ళీ డబల్ హోల్లోకి ఎక్కించుకోవాలండి. అయితే చూస్తున్నాను ఎలా వస్తుందో అన్నట్టు. ఇప్పటికైతే ఈ వరకు చూపిస్తున్నానండి. మిషన్ తీసుకున్నాను, దారం చుట్టి ఎక్కించాను, ఈ వరకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా పనిచేస్తుందనేది చూపిస్తానండి. నాకైతే చాలా నచ్చింది మిషన్. కష్టపడాలి కదండి, కష్టపడితేనే మన పనులు అవుతాయి. ఇష్టంతో చేస్తే ఆ పని ఎంత కష్టంగా ఉన్నా కూడా మంచిగా సక్సెస్ చేసుకోవచ్చు అండి. నేనైతే స్టిచ్చింగ్ వర్క్ని చాలా ఇంట్రెస్ట్గా చేస్తానండి, అంత ఇష్టం నాకు ఈ స్టిచ్చింగ్ వర్క్ అంటే. నేను కొత్త మిషన్ తీసుకోవడం అయిపోయింది, పూజ చేయడం అయిపోయింది, ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను, అది కూడా అయిపోయింది. ఇక ఇది రేపటి నుంచి ఎలా పని చేస్తుంది, నేను ఏమేమి కుడుతున్నాను అనేది డైలీ వీడియో పెడతానండి. చూడండి నా మిషన్ ఎలా ఉందన్నది కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.